హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గొంతంతా పోయిందనమాట చార్ధాం ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత. సో అక్కడ వెదర్ మనకు వాటర్ అన్నీ కూడా. ఇప్పుడు మేము హరిద్వార్ పక్కన ఉన్న షారాన్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉన్నాం. సో ఇక 2 డేస్లో మన బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మనం వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు షారాన్పూర్ నుంచి ఢిల్లీ వచ్చామన్నమాట. ఢిల్లీలో మన అభిమాని రైల్వే స్టేషన్కి వస్తానని చెప్పింది, అందువల్ల ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. సో నార్మల్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే దివ్య గురించి తెలిసే ఉంటుంది. ఒక ట్రాన్స్జెండర్కి ఇంత ప్రేమాభిమానాలు ఉన్నాయా అనేది దివ్యని చూసినాకే నాకు అర్థమైంది. సో లాస్ట్ టైం మన ఊరు వచ్చినప్పుడు కూడా అందరూ చూశారు కదా. సో దివ్య అభిమానం చూడండి, బ్యాగులుగా వేసుకొచ్చేసింది. ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ పంచాలేమో అన్నీ వేసుకొచ్చేసింది అనమాట. పండ్లు, బిస్కెట్స్, తర్వాత జ్యూస్లు, వాటర్ బాటిల్స్, తర్వాత పుచ్చకాయలని, మస్క్ మిలాను, తర్వాత ఇంకా స్నాక్స్ ఏవేవో ఒక 2-3 బుట్టలకి వేసుకొచ్చేసింది అనమాట. ఇక అమ్మ అంటే చాలా ఇష్టం దివ్యకి. అమ్మ అభిమానం నిజంగా వెలకట్లేదని చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఏంటంటే మేము కూడా దివ్యని తీసుకోవాలి అని అంటూ ఉన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పి అక్కడికి అందరం ఒకచోట కలిసి సో అందువల్ల ఇక్కడ దివ్యల కోసం అందరూ వెయిటింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ కెమెరా తీసేవాళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. సో దాన్ని ఇంక మనం ఏం చేయలేం. మొత్తానికి ఇక్కడ ఒక 19 మెంబర్స్ ఏమో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దిగుతూ ఉన్నారన్నమాట ఒక్కొక్కరు. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కరెక్ట్గా 15 మినిట్స్ మాత్రమే ట్రైన్ నిలుస్తూ ఉంది. అదొక భయం అనమాట. ట్రైన్ ఎక్కడ కదిలిపోతుందో, మనందరం త్వరగా ఎక్కలేం కదా, అదొక టెన్షన్ అనమాట. సో దివ్య పాపం ఎక్కడ పడిందంట, కొంచెం నడుము నొప్పిగా ఉంది, రెస్ట్లో ఉన్నాను అక్క అని చెప్పింది నేను ఫోన్ చేసినప్పుడు. సో పర్లేదు, నువ్వేం రాక్కర్లేదంటే అయ్యో కొట్టుకుంటేనే వచ్చేస్తాను అక్క అని చెప్పి వచ్చేసింది అనమాట. సో పక్కన ఉంది కదా ఈవిడ దివ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట. సో తన హెల్త్ బాగాలేనప్పుడు కూడా తనే బాగా కేర్ తీసుకుంటుందంట. సో తను కూడా వచ్చారు. సో థ్యాంక్ యూ, తన పేరు అడగడం మర్చిపోయాను. థ్యాంక్ యూ అమ్మ మీకు కూడా. సో ఇద్దరు ఇంత దూరం మా కోసం వచ్చి అభిమానంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి సో మాకంతా కూడా ఇవన్నీ తెచ్చినందుకు ఇంకా హ్యాపీ. సో నాకైతే అయ్యో పాపం దివ్య చేత ఇంత ఖర్చు పెట్టించానని అనిపించింది. అయ్యో అది ఎంత లెక్క, అందరికి ఇవ్వు అని చెప్పింది. సో వాటర్ బాటిల్ కూడా పాపం తను మోసుకొచ్చింది అనమాట. మొత్తానికి 10-15 మినిట్స్లో సో అందరూ దిగి దివ్య బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దివ్య అమ్మ బ్లెస్సింగ్ తీసుకుంది అనమాట. సో మొత్తానికి మనం ట్రైన్లో ట్రాన్స్జెండర్స్ తిరుగుతూ ఉన్నప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాం. నిజంగా దివ్య నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు కూడా దివ్య నువ్వు ఏమనుకోకు, నాకు నిజంగా ఇలాంటి వాళ్ళంటే నిజంగా చాలా భయం, ఒకలాంటి విరక్తి కూడా. వీళ్ళు ట్రైన్లో చేసే విధానం అంతా చూసి నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్క మీ వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అలాగే మా దానిలో కూడా మా కమ్యూనిటీలో కూడా ఇద్దరు ఉంటారు, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఎవరు ఎలా ఉన్నా మనం ఒకరిని ఇష్టపడేదాన్ని బట్టి, మనం ఒకరిని ప్రేమించేదాన్ని బట్టే ఉంటుంది అని చెప్పి తను చెప్తూ ఉందన్నమాట. సో మొత్తానికి దివ్య అభిమానం వెలకట్టని వెళ్ళేది. నార్మల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే తీసుకునే గుణం ఉంటుంది కానీ ఇచ్చే గుణం ఉండదు. పాపం దివ్యకి చాలా మంచి మనసు. ఎవరైనా బాధలో ఉన్నారంటే తను విలవిల్లాడిపోతుంది. సో మన ఊర్లో కూడా లక్స్ బేబీకి కూడా పాపం 2-3 సార్లు కూడా హెల్ప్ చేసింది. సో అంత మంచి మనసు అనమాట. ఈవెన్ లక్స్ బేబీ కూడా చెప్తూ ఉంటుంది అనమాట, ఇలాంటి వాళ్ళందరికీ కూడా తీసుకునే గుణం ఉంటుంది, ఇచ్చే గుణం ఉండదు, కానీ దివ్యకి మాత్రం స్పెషల్గా ఎవరినైనా సరే అభిమానంగా చూసే గుణం ఉంది అని చెప్తూ ఉంటుంది. సో దివ్య ఈ వీడియో చూస్తామని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇంత దూరం మా కోసం వచ్చి మీ అభిమానాన్ని అంతా కూడా ఎక్స్ప్రెస్ చేసినందుకు. తర్వాత ఏంటంటే ఇన్ని వస్తువులు తేవాల్సిన అవసరం లేదు దివ్య పాపం, అయినా కూడా నా కోసం మోసుకొచ్చి అన్నీ ఇచ్చేసి వెళ్ళాం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్కి కూడా థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే తను కూడా పాపం ఇంత దూరం వచ్చి మనల్ని ఆశీర్వదించి వెళ్ళింది. చూడండి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. సో ఏంటంటే చాలామంది వీళ్ళని అర్ధనారీశ్వరులుగా అనుకుంటూ ఉంటారు.
సో ఆ ఉద్దేశంతోనే వీళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు దీవిస్తే బాగుంటుంది అని చెప్పి. అదేవిధంగా హౌస్ ఓపెనింగ్ కానీ, పెళ్ళిళ్ళు కానీ, చిన్నపిల్లలు పుట్టినప్పుడు కానీ, లేదా షాప్ ఓపెనింగ్స్ కానీ, సో వీటన్నిటికి కూడా వీళ్ళని ఢిల్లీలో స్పెషల్గా పిలిచి మరి వాళ్ళకి కావాల్సినటువన్నీ ఇచ్చి పంపిస్తూ ఉంటారంట. సో దివ్య వాళ్ళు ఏంటంటే ఇలా ట్రైన్లలో అలా కాకుండా ఇలా స్పెషల్గా వాళ్ళకు ఒక టీం ఉందంట. సో వాళ్ళని తనీగా పిలుస్తారు. పిలిచి వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకొని ఓపెనింగ్స్కి వాటికన్నీ పిలిచిన తర్వాత వాళ్ళకి బుద్ధి పెట్టినంత అమౌంట్ ఇస్తారంట. అలా చేస్తూ ఉంటుంది దివ్య. చూడండి, చీనికాయలు, లిచ్చీలు, తర్వాత వాటర్ మిలాను, మస్క్ మిలాను, ఇంకా బిస్కెట్స్, జ్యూసెస్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, ఇంకేమేమో చాలా తెచ్చింది. సో అందరికీ అక్కడ మన వాళ్ళందరికీ పంచిపెట్టేసి కొద్దిగా మాత్రం ఉంచానమాట. రేపటికి కూడా ఉంది కదా టైం అని చెప్పి. సో లిచ్చి అంటే నాకు చాలా ఇష్టం. సో దివ్యాకి ముందే తెలిసిందేమో, లిచ్చి కూడా తెచ్చేసింది. సో మనకి నార్మల్గా ఏంటంటే స్లీపర్లో కొంతమంది ఉన్నారు, ఏసీలో కొంతమంది ఉన్నారు. స్లీపర్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా పంచిపెట్టేసి మళ్ళీ ఏసీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అనమాట. సో ఇవన్నీ కూడా దివ్య అభిమానంగా అన్నీ తీసుకొచ్చింది. అదే మాలో ఒక అమ్మాయి ఉంటుంది, పాపం మనం ఏమి ఇవ్వలేకపోయినాం, ఒక పండు ఇచ్చి పంపించాం. సో తను చూడు ఎంత అభిమానంగా ఇన్ని అందరి కోసం ఎంత తీసుకొచ్చిందో అని చెప్పి. సో ఎనిహో థ్యాంక్ యూ దివ్య, నీ అభిమానంతో ఇంత దూరం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. సో ఇలా జరిగిందనమాట ఈరోజు మా రిటర్న్ జర్నీలో ప్రయాణం. సో దివ్యని కలిసిన ఆనందం. సో అమ్మ కూడా చాలా హ్యాపీ. అమ్మ అంటే దివ్యకి చాలా ఇష్టం. సో తను ఏదైనా చెప్తే అది చేసేయాలనుకుంటూ ఉంటుంది అనమాట. సో ముందు తను అమౌంట్ అంతా కూడా అటు ఇటు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసి అలా ఉంటుంది. సో అప్పుడు అమ్మ చెప్తుంది, నీకంటూ నువ్వు ఏదైనా సేవ్ చేసి పెట్టుకోమ్మా, రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో నువ్వు ఇబ్బంది పడకుండా ఉంటావు, తర్వాత కావాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు అంటే. ఆ మాట నాకు ఎంతో నచ్చింది. అప్పటి నుంచి నేను సేవ్ చేయడం మొదలుపెట్టానని చెప్పింది దివ్య. సో ఈసారి విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మను కలుస్తానని చెప్పింది. సో ఇలా మన ట్రాన్స్జెండర్ అని మనం తక్కువగా అనుకుంటూ ఉంటాం. సో అలాంటి వాళ్ళలో కూడా చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయని చాటి చెప్పే ప్రయత్నం అన్నమాట ఇది. సో దివ్యని చూసిన తర్వాతనే నాకు అనిపించింది. సో వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో మొత్తం మనీ మైండెడే కాదు, ప్రేమని కోరుకునే వాళ్ళు, ప్రేమని పంచేవాళ్ళు ఉన్నారని అర్థమైందనమాట. ఇక ట్రైన్లో మన వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ పంచిపెడుతూ ఉన్నానమాట. తర్వాత అందరూ థ్యాంక్ యూ సో మచ్ దివ్య, నువ్వు వచ్చినందుకు, నన్ను కలిసినందుకు.